పేరున అందరికీ నమస్కారం. రెండేళ్ళకెళ్ళి ఇక్కడ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే, చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చూసిన స్కూల్లో ఉన్నప్పుడు, అహనా పెళ్ళంట అని ఒక సినిమా చూసిరా అందరూ? టీవీలలో బాగా వస్తుంటుంది. ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు సేమ్ అహనా పెళ్ళంట అలా కోటా శ్రీనివాసరావు గారు చేసినట్టే అచ్చంగా కొత్త ఇంటల్లోనే పిలిచిర్రు పెళ్ళికి. పిలిచినాక అల్లుడేమన్నాడు, మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని అన్నాడు. అంటే ఏం చేసిండు, ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు. కోడిని ఎలాడదీసి దాన్ని చూసుకుంటా తిను, నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు. సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సల్మాన్ ఖుర్షీద్ని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, ఖార్గే గారిని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు. ఆ కోడి పేరు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు, 6 డిక్లరేషన్లు. ఆ కోడి కట్టిండు, సినిమా చూపెట్టిండు, ఓట్లు వేసుకున్నాడు. ఇక ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇప్పుడు ఏమైందిరా బాయ్, మరి ఏం సంగతి చెప్తలేవు, ఏం సంగతి 100 రోజులు అన్ని చేస్తా అంటివి, ఏడబోతుంది ఏం సంగతి అంటే ఇప్పుడు కొత్త కథ ఎత్తుకున్నాడు. నాకేం తెలుసు, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన, లంకె బిందెలు లేవు కాబట్టి నేను చెయ్యా. పోనీ డైరెక్ట్గా చెయ్యా అని చెప్తాడంటే చెయ్యా అని చెప్పాడు. నిన్న పోయిండు యూసఫ్ గూడకు. ఇప్పుడే మా కమలాకరన్ అంటుండు పక్కకెళ్ళి. యూసుఫ్ కూడా కేవలం పిలిచినట్టే, అదే కొన్ని సన్మానాలు ఉంటాయి. ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి, మన షాలు మనమే పట్టుకపోవాలి, అట్లే మనను కపెటోని కూడా మనమే కొంటపోయి బల్మీటికి మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి. పెట్టుకున్నాడు నిన్న అక్కడ ఒకటి పెట్టుకొని పోతే పెద్ద ఇక చీఫ్ మినిస్టర్ వస్తుండు, డామ్ డూమ్ డీమ్ డామ్, వేల మంది స్వచ్ఛందంగా తండాలుగా రండి అంటే ఆడ బారాన కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అడు చూస్తుర్రు, ఒకళ్ళు ఇడు చూస్తుర్రు, ఎక్కడ కూడా ఏం లేదు. ఇక ఆడ పోయి ఏదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని. అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు, సరే ఏదో మాట్లాడిండు, కానీ కొన్ని గమ్మత్తుంటాయి. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న, నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు, నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, నేను చెప్తలేను, నేనేం దేవుని కాదు. మాకు అది ఎప్పుడో ఎరికే. 2 ఏళ్ళ కిందటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది, నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తెంతో, నీ పొడవు ఎంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు. వాస్తవం ఏంది అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు, నాకు తెలిసి అయితే వాళ్ళు కనబడతలేరు. రైతులు చూడండి, వాళ్ళ ఏ రైతైనా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జూబ్లీలు చుట్టూ తిరుగుతున్నారు, గల్లీ 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 తిరుగుతున్నారు, గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు. అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లోకి వచ్చింది. పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరుగుతుంది, తేమ పెరిగితే ఎవడు కొనేటోడు ఉండడు, వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. వ్యవసాయ మంత్రి ఓడు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, జిల్లా మంత్రి దేకడు, ఇంకొక మంత్రి కానడు. అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది, ధాన్యం కొనుగోలు చేసింది లేదు, కొనేటోడు లేడు, అడిగేటోడు లేడు, సమీక్ష చేసేటోడు లేడు. పాపం రైతులు విధి లేక మళ్ళీ మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళకు, దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళని అడిగినోడు లేడు. రైతులు ఉడికిపోతున్నారు. ఇప్పుడే పొన్నాల లక్ష్మయ్య గారు చెప్పినట్టు బోనస్ ఇచ్చుడు లేదు, పోని టైంకు పెట్టుబడి ఇచ్చుడు లేదు, పోని విత్తనాల టైంకి అందించుడు లేదు. ఈ ఎరువుల కోసం అయితే ముష్టి యుద్ధాలు మీరు చూసిరు. మొన్న ఎరువుల బస్తాల కోసం పోయి 3 రోజులు 4 రోజులు లైన్లలో నిలబడి అడ్డంబడి ఆఖరికి మిర్యాలగూడలో ఒక ఆడబిడ్డ, ఒక రైతు, మహిళా రైతు ఆఖరికి అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి మీ అందరు కూడా చూసినారు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రైతులకు వచ్చింది. పోనీ యువకులు సంతోషంగా ఉన్నారా, పిల్లలు సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళకి ఇట్లనే చెప్పిండు మొత్తం కథలు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇక మంత్రుల నోర్లకు మొక్కాలు ఒక్కొక్కలకు. పొన్నం ప్రభాకర్ గారేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఇంకొక మంత్రి గారేమో శ్రీధర్ బాబు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ముఖ్యమంత్రి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. మంత్రివర్గంలో ఉన్నదే 15 మంది. వాళ్ళు అబద్ధాలు చెప్తే కూడా అతికేటట్టనే చెప్పాలి. ఒకరికి శృతి కూడా లేదు. ఒక ఆయన 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. మొత్తానికి ఇచ్చింది మాత్రం వాస్తవంగా 6-7 కూడా లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి యువకులను మోసం చేశారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు, 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. ఇట్లా ఒక్కటి కాదు 100 ముచ్చట్లు చెప్పి యువతను మోసం చేశారు. ఇక మహిళలు మీకు తెలుసు ఎంత గొప్ప మాటలు చెప్పిండు. మహిళలకి నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అత్తకు 4,000, కోడల పిల్లకైతే 2,500 అన్నాడు. మరి ఎక్కడ పోయినాయి పైసలు అని చెప్పి మహిళలు ఎదురు చూస్తే మీకు చెప్పేది ఒకటే ఒక్క స్టోరీ. ఏంటిది, ఫ్రీ బస్ పెట్టినాం,
ఇక మీరు తిరుగుండ్రి. ఫ్రీ బస్సు సంగతి కూడా మీకు తెలియాలి. మహిళలకు ఫ్రీ, కరెక్టే, ఒప్పుకుంటాం. కానీ పురుషులకు డబల్ టికెట్, పిల్లలకు చారణం ఇచ్చిర్రు బస్ పాసులు. ఇక మరి మిగిలినట్ట పోయినట్ట పైసలు కుడి చేతితో ఇచ్చుడు, ఎడమ చేతితో గుంజుకుండే కదా. ఇప్పుడు ఈ కీసలకి వెళ్ళి ఈ కీసలు పెట్టుకుంటే ఏం లాభం? ఒక అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కథ. ఫ్రీ బస్సు ఫ్రీ కానే కాదు. ఎందుకు కాదు? పేరుకు మీ దగ్గరనేమో ఫ్రీ, ఇటు మీ భర్తలు, మీ ఇంటోళ్ళు, మీ ఇంట్లో ఉండే మగోళ్ళకు డబల్ టికెట్, పిల్లలకు ఇంకా చారణ పెంచి ఇవాళ పండుగ వచ్చిందంటే బస్సు ఎక్కితే భయం అయ్యేటట్టు చేస్తాను. ఆ స్థాయికి ఫ్రీ బస్సు. ఇక తులం బంగారం నాకంటే బాగా మీకే తెలుసు. మేము ఎలక్షన్ల ముందే చెప్పినాం. ఏం చెప్పిండు కేసీఆర్ గారు? 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మేము ముందే చెప్పినాం మీకు, వీళ్ళు తులం బంగారం ఇచ్చే బాపతులు కాదు, మీ మెడల పుస్తల దాడు కూడా గుంజుకపోయే బాపతులు ఇల్లు, చాలా లంగలని చెప్పినాం. ఇప్పుడు కనబడుతుంది. చూడురి, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. పోనీ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టిండా? ఎన్ని కులగొట్టిండి ఇల్లు చూస్తుండ్రా? హైడ్రా అనుకుంటా కులగొడుతుండా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కులగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం? గిదేనా నువ్వు చెప్పింది? గరీబోళ్ళకు మంచి చేసే రాజ్యమా ఇది? పెద్దవాళ్ళవి కనబడతలేవు నీకు. మూసీని అడ్డంగా కట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అవి కనబడతలేవు హైడ్రాకు. రేవంత్ రెడ్డి కానీ అన్నగాడు చెరువుల కట్టిండి ఇల్లు, అది కనబడతలేదు హైడ్రాకు. కానీ గరీబోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, బోరబండల, రేమత్ నగర్ల, యూసుఫ్గూడల, అట్లాగే షేక్పేట్ల మీరు కట్టుకున్న 60 గజాల ఇండ్లు, 40 గజాల ఇండ్లు, అందులో మాత్రం హైడ్రావన్కి ఎక్కడ లేని రేషం, ఎక్కడ లేని ఆగం వచ్చి ఇండ్ల మీద పడి కూలగొడతా ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది. ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షనో కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయినారు. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు, 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. మా కరీంనగర్ల, మా నల్గొండల, మా వరంగల్ల, మా ఆదిలాబాద్ల అక్కడ నమ్మి మోసపోయారు. హైదరాబాద్ వాళ్ళు హుషారు, మీరు నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వీళ్ళని నమ్మొద్దని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తంగా బీఆర్ఎస్ని గెలిపించింది మీరు. మీకు ఆ చైతన్యం ఉంది మొదటి నుంచి. ఎందుకంటే మీకు ఎరికే కాంగ్రెస్ వాళ్ళని చూసి మీకు ముందే మొత్తం వాళ్ళ రంగు, రుచి, పుట్టుమచ్చలతో సహా తెలుసు. కాబట్టే మీరు నమ్మలే. ఇప్పుడు కూడా మళ్ళా కొత్త వేషాలు వేసుకొని తిరుగుతున్నారు. గల్లీకి ఒక మంత్రి తిరుగుతుండు, అభివృద్ధి చేస్తాం. నేను ఒక్క మాట అడుగుతున్నా, చెప్పండి. నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఆయన ఖుల్లా చెప్తున్నాడు. ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటుండు? బుడ్డ పైసలేదు, ఊళ్ళలో కోత 2 లక్షలు లేదు, 5 లక్షలు లేదు ఎమ్మెల్యేల కాడ. మేము ఉత్తగా పెళ్ళిళ్ళకి పోతున్నాం, పేరెంటాలకు పోతున్నాం, శవాలు ఎక్కడైనా చచ్చిపోయినంటే శవయాత్రకు పోతున్నాం తప్ప మా దగ్గర బుడ్డ పైసలు లేదని చెప్తుండు. మరి గెలిచినాక నీ పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు 64 మంది ఉన్నారు, వాళ్ళకే దిక్కులేదు. ఇంకొకటి గెలిస్తే ఇంకొని ఏం చెప్తావు మరి నువ్వు? పక్కన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, గిన్నె జూబ్లీహిల్స్ పక్కకు అంటుకునే ఉంటుంది. కంటోన్మెంట్లో గెలిచి సంవత్సరంన్నర కాంగ్రెస్ వాళ్ళు. కంటోన్మెంట్లో అప్పుడు మనకి ఇట్లనే ఉప ఎన్నిక వచ్చింది. మన ఎమ్మెల్యే అమ్మాయి చనిపోయింది, లాస్యా నందిత. ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ సేమ్ జూబ్లీహిల్స్లో వేసిన క్యాసెటే అక్కడ ఇచ్చారు. ఏం చెప్పారు? గెలవంగానే 1000 కోట్లు తెస్తాం, గెలవంగానే మీకు 6000 ఇండ్లు ఇస్తాం. ఇచ్చిర్రా ఒక ఇల్లన్నా? 1000 కోట్లు వచ్చినాయా కంటోన్మెంట్లో? మరి అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు అని ఎందుకంటున్నా అంటే 64 మంది గెలిచిన వాళ్ళని చూసుకోడట. కానీ కొత్తగా ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తాడట. ఏం అభివృద్ధి చేస్తావు? మీ ఎమ్మెల్యేలే ఖుద్దు మా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మాకు పైసలు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరాలు రాస్తారు మీ ఎమ్మెల్యేలు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, నువ్వన్న పైసలు ఇవ్వని చెప్పి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునికి ఉత్తరం రాసిండు. నువ్వు గెలిచిన ఎమ్మెల్యేలను చూసుకునే ముఖం లేదు, నీకు 64 మంది గెలిస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ చేసే ముఖం లేదు. నువ్వు ఇంకొకరిని గెలిపించేమో పొడుస్తావు. ఇతను అవుతుందా? నువ్వే చెప్పబడితే ఇంకోటి రేవంత్ రెడ్డి అభ్యర్థి ఏమో, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఏమో నేను రేవంత్ అన్న దగ్గర కూర్చుంటా, పైసలు తెస్తా. ఏడికెళ్ళి తెస్తావు? మీరు రేవంత్ అన్ననే బీదర్పులు అరుస్తుండ్రు రోజు. నన్ను ఢిల్లీలో ఎవడు కాంతలేడు, నేను పోతే దొంగ లెక్క చూస్తుర్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో, అపాయింట్మెంట్లు ఇస్తలేరు. మరి ఆయనకే దిక్కు లేకపోతే నీకేడికెళ్ళి చెప్తాడు? ఆలోచించరు మీరు. ఈయననేమో అభివృద్ధి చేస్తా అని మాట్లాడతాడు, నిలబడ్డా ఆయనే. డెవలప్మెంట్ చేసుకుందాం అది కూడా చెప్తాం. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్లో 4000 కోట్ల పైచిలకు అభివృద్ధి చేసింది మన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. రేపో ఎల్లుండో లెక్కతో సహా చెప్తాం. మీరేం చేసిరో 2 ఏళ్లలో మీరు చెప్పురి. 2 ఏళ్లలో
మీరు హైదరాబాద్లో ఏం చేసిండ్రు, తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చిండ్రు, ఏ మనిషికి ఎంత ఇచ్చిండ్రు చెప్పండి దమ్ముంటే. అవేవి లేవు. ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, 6 గ్యారెంటీలు మూలకు పెట్టినరు. ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకు లెక్క కొని గెలుద్దామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి జూబ్లీహిల్స్లో ఓట్లు ఎంతమందికి ఉన్నాయి? అందరు జూబ్లీహిల్స్ ఓటర్లేనా? అయితే మీకు డేంజర్ సుమో. మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను. రేపు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు. ఇక వాళ్ళకి అర్థమైంది మార్కెట్లో గిరాకీ లేదు, పతార లేదు, నమ్మేటోడు ఎవడు కనబడతలేడు. ఇక్కడ వాళ్ళ కొద్ది ఎమ్మెల్యేలే నమ్మతలేరు. ఇక ఇంకెవడు నమ్మాలి బయట? అందుకే ఏం చేస్తారు ఆఖరికి ఇక దిగుతారిగా బెదిరిస్తుడు మొదలు. చూస్తురు కదా అని నేను బెదిరిస్తుండు క్యాండిడేట్, ఇది నా అడ్డా, ఇడెవరని అట్లా ఇట్లా చేస్తా, ఇజ్జెత్తా అజ్జెత్తా అని బెదిరిస్తుడు. మరి ఇటువంటి వాళ్ళు గెలిస్తే పొరపాటున గెలిస్తే ఇడ్లీ బండోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళ దగ్గరికి మోపు గారిగా రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా? ఆలోచన చేయండి. లాస్ట్కు వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా? దింపుడు గల్లం ఆశ అంటారు చూడు. దింపుడు గల్లం ఆశ ఏం పెట్టుకున్నారు వాళ్ళంటే ఒక్కటే పెట్టుకున్నారు, ఆఖరికి పైసలు కొట్టి గెలవాలి అనుకుంటారు. మీకు నేను ఒక మంచి ముచ్చట చెప్తా. వస్తారు, వరుసలు కలుపుతారు, అక్క అంటారు, చెల్లె అంటారు, అన్న, తమ్మి, బామ్మర్ది, అల్లుడు, లేని వరుసలన్నీ కొత్త సుట్రికాలన్నీ ఉడతాయి. ఇప్పుడు వస్తారు, ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు. అవ్వ ఈ 2000 తీసుకో, నాకు మాత్రం ఓటి అని చేతిలో పైసలు పెడతారు. మీరు ఒక్కటే పని చేయాలి. వాళ్ళు హుషారుగాళ్ళు, సరే బిడ్డ అని మీరు అంటారు, కానీ వాళ్ళు హుషారుగాళ్ళు, మనకంటే ఎక్కువ లంగలాలు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రమాణం చెయ్యి అంటారు. ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీదో నువ్వు ప్రమాణం తిను అంటారు. మీరేం చేయాలి ఎరికేనా? ఇట్లా చేయి చాపాలి, ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు, బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి. తీసుకొని చేయి చాపి కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి. లోపల బయటికి వాడేమనమంటే అది అనాలి. ఏం కాదు, దేవుడు కూడా మోసంతోనే చేయించమని చెప్పిండు. అర్థమైందా? మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళుతోనే తీయాలి. వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం, కానీ మనం చేయొద్దు అవన్నీ. వాడు చేయలే. ఏం చెప్పిండు? మీకు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? మరి 24 నెలలకు 60,000 బాకీ ఉన్నాడా లేదా? ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఏం అడగాలి ఎరికైనా మీరు? వాడు 2,000 చేతిలో పెడితే అవు బిడ్డ మరి మిగతా 58,000 ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి. అర్థమైందా? పెన్షన్దారులు ఉన్నారనుకో, వాళ్ళకు 48,000 బాకీ ఉన్నాడు 24 నెలలకు, నెలకు 2,000 చొప్పున. ముసలోళ్ళు అడగాలి, అవు బిడ్డ మరి మిగతా ఎప్పుడు ఇస్తావురా అని. అంటే వాళ్ళకే ఉన్నది తెలివి, మనకు లేదా? 100 రోజుల్లో అన్నీ చేస్తాను నరుకుమన్న దేవుడు నిన్ను. నీకేం తెలివనేది తెలియకపోయా? అధికారం కోసం నోరు ఎటుపడితే వారేసుకున్నావు, తులం బంగారం అన్నావు. మీ ఇంట్లో లగ్గమైంది అనుకో, కొడుకావో పని చేయి, తులం బంగారం పంపి నేను కోటెత్త పోనేలా కొట్టాలి. అట్లయితే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు 4 లక్షల ఓట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్లో. మొత్తం మీ దిక్కు 4 కోట్ల మంది ఓటర్లు మీ దిక్కే చూస్తుండ్రు. ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మీరిగిన గట్టి గుద్దుతే, మీరిగిన గట్టిగా కాంగ్రెస్కు గుణపాఠం చెప్తే 4 కోట్ల మందికి లాభం అవుతుంది. ఏమవుతుంది దాంతో? ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఓహో, ప్రజలు కోపం మీద ఉన్నారు, నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది. లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను 2,500 ఇవ్వకపోయినా నాకే గుద్దిండ్రు, నేను 4,000 ఇవ్వకపోయినా నాకే గుద్దిండ్రు, నేను ఇల్లు గులగొట్టిన కొంపల మీదకి బుల్డోజర్ పంపినా నాకే గుద్దుతుర్రు, మరి నేను చేసేది రైటు, నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు. అదే మీరు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టి తీర్పిచ్చిరనుకో, ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తుంది. నెలకు 2,500 మా ఆడబిడ్డలందరికీ, 1 కోటి మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు వస్తాయి. మీరు గట్టిగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ చెంప మీదకి వెళ్ళి కొడితే 4,000 పెన్షన్లు సచ్చుకుంటూ వస్తాయి కాంగ్రెస్కు. ఎందుకంటే వాళ్ళు బతుకుదెరువు కోసం, ఉయ్యపోతే వీళ్ళు ఊకోరు అని చెప్పి సచ్చుకుంటూ వస్తాయి. రైతులకు 15,000 వస్తాయి. అట్లాగే రైతులకు బోనస్ వస్తాయి, మన పిల్లలకు స్కూటీలు వస్తాయి. వాళ్ళకు మళ్ళా ఓటేసి మీరు మమ్మల్ని కొట్లాడమంటే లాభం లేదు. ఇప్పుడు కత్తి వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మేమేడికలు చేయాలి? కత్తి మాకి ఇన్రి సంగతి ఎట్లా ఇయ్యడో మేము చెప్తాం. అప్పుడు కత్తి మాకిచ్చి కొట్లాడిపో బిడ్డ అంటే మేము చెప్తాం. రేవంత్ రెడ్డి గల్ల పట్టి అడిగి ఏమాయా ఎందుకు ఇయ్యవు, ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి అని నిలదీసే శక్తి మాకు ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్తో ఆయన పదవేం పోదు. కేసీఆర్ గారు వెంటనే ముఖ్యమంత్రి కారు. ఈ ఒక్క ఎలక్షన్తో ఇంకా 3 ఏళ్ళు ఇంతజారు చేయాలి. కానీ వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే, వాళ్ళ కుక్కతోక వంకర లాంటి బుద్ధిని చక్కగా చేయకపోతే నష్టపోయేది మీరు, మేము, మనందరం. మాకు అడుగుతున్నారు రోజు, ఇంకా 3 ఏళ్ళు భరించాలా ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతురా లేదా? మిమ్మల్ని కూడా అడుగుతుర్రా? మరి భరించాలా అంటే మరి ఒకటే చిన్న ఉపాయం, జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో, సెట్ అవుతుంది మొత్తం. చెప్పలేము, ఏమైనా జరగచ్చు. 3 ఏళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. కాబట్టి
మీరు గట్టిగుండురు అంతే. కానీ ఓటేమో వానికి గుద్ది మళ్ళీ తెల్లారు మీరు ఉరుకురు కొడుక మీరు బీఆర్ఎస్లు ఉరుకురి కొట్లాడారంటే మేమేటికలు ఉరకాలి? మాకు కూడా ఉత్సాహం కావన్నా వద్దా? మరి అందుకే మీతో ప్రార్థన, దయచేసి వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోరు, ఏం సిగ్గుపడకూరు, ఇంకా అడిగి తీసుకోరు. వాడు 2000 అంటే 5000 అని తీసుకోవాలి, అంతేగాని సిగ్గుపడకూరు. మీరేం అయ్యో వీళ్ళేమని అనుకుంటారు, ఏం అనుకోము. ఓటు మాత్రం ఎవరికి వేయాలో మీకు ఎరికే కదా. ఏం గుర్తు? బుల్డోజర్కి అయితే వేయరు కదా, బుల్డోజర్కి ఏ కుర్రి, బుల్డోజర్కి వేస్తే మీ కొంప మీదకి వస్తే తర్వాత మీ కొంప ఊచుకుంటాడు, మాకేం కాదు. ఇంకొక మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆలోచన చేయండి. 2 ఏళ్లల్లో ఎవ్వరన్నా ఒక్కరు సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ముస్లింలకు మేలైందా? లేకపోతే ఎస్సీలకు మేలైందా? ఎస్టీలకు మేలైందా? బీసీలకు లాభం చేసిండా? మహిళలకు లాభం చేసిండా? రైతులకు లాభం చేసిండా? పిల్లలకు లాభం చేసిండా? ఒక్కళ్ళని చూపెట్టుర్రి. నిన్న మొన్నటిదాకా నేను అంటుంటి ఏమని, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా లేరు, 3 ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు, సీతక్క, గీతక్క, సురేఖక్క అని చెప్తుంటే. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట. మీరు చూసిర్రు మొన్న, నేను చెప్పా. ఇక ఇప్పుడు గీతక్క, సీతక్క ఇద్దరే సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారో లేదో నాకు ఎరకలేదు. మరి ఈయననేమో డైలాగులు తెల్లారలేస్తే 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసినేమో కానీ నెలకు 2.5 అయితే ఈ మొదలు ఏమంటావు? ఇక అది నాకు తెలియదు. ఇక నేను వాళ్ళ లెక్క చిల్లరగాని కాదు, నేను మరీ గల పిల్లల మీద ఎందుకు మాట్లాడతాను? ఆయనకు బుద్ధి లేకపోవచ్చు కానీ నాకున్నది. వాళ్ళ బిడ్డ మీద, వాళ్ళ మన్మన్ మీద నేను మాట్లాడా. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, నా కొడుకు మీద మాట్లాడిండు, మా నాయన మీద మాట్లాడిండు. నేను అసొంటోని కాదు, అట్లా మాట్లాడా. మనము ఎవరైతే మాట ఇచ్చి మోసం చేసినరో వాళ్ళెంబడబడదాం. వాళ్ళ కుటుంబం మనకేం చేసింది అన్యాయం? ఇవాళ సిగ్గులేదు మంత్రులకు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఒక ఆడపిల్ల ఏడుస్తే గట్లా మాట్లాడచ్చా అమ్మ? ఇప్పుడు గోపీనాథ్ చనిపోయిండు, భర్త చనిపోయి 4 నెలలు కాలే, భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా? ఇంతమంది నాకు ఇడిచిపెట్టిపోయిండు మా ఆయన, గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం. ఆమె ఏడిసింది. ఏడిస్తానట ఈ మంత్రులు ఇద్దరికి ఏదో అయిందట. నేను అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏడవరా? మరి ఇట్లా మాట్లాడొచ్చునా? అందుకే నేను అంటున్నా, ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి. మహిళా రిజర్వేషన్ వస్తుందట, మహిళా రిజర్వేషన్ వస్తుందట, 300 సీట్లు వస్తాయట. మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చిండు. మీరు మహిళలు అయితే గట్టిగా ఉండరు, గట్టిగా గుద్దును. ఇక మగవాళ్ళు అక్కడ ఇక్కడ కొద్దిగా అటు ఇటు అవుతారు, నాకు ఎరికే కొద్దిగా ఉంటుంది అక్కడిక్కడ, నాకు ఎరికే. కానీ మీరు గట్టిగా ఉండరు, మీరు గట్టిగా ఉంటే మగవాళ్ళు కూడా చక్కగా అవుతారు. నేను ఇంకొక మాట ఆఖరికి చెప్పి ముగిస్తా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వార్త తెలిసింది. ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించారట. ఆ అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఆయన, వాళ్ళ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి. నేనే చూసిన ప్రూఫ్, నేను ఇక్కడ పెట్టి చూపెట్టిన. 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. యూసుఫ్గూడలో 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే, ఇక వాళ్ళు డైరెక్ట్గా ప్రజలు గెలిపియ్యరు, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే 12-13 వేల దొంగోట్లు రాయించారు. అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను. దయచేసి దండం పెట్టి చెప్తున్నా హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు, మనకు హైదరాబాద్లో ఒక చిన్న సమస్య ఉన్నది మనతో. ఏమున్నదంటే మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకొని ఇంట్లో ఉంటాం, హాలిడే జాలిడే అని చెప్పి. ఆ టీవీలలో సీరియల్ వస్తాయి చూడ, చక్రవాకం, ఇంకేం సీరియల్లే ఏమున్నాయి ఇవాళ సీరియల్ ఏం నడుస్తుంది? కార్తీక దీపమా? ఈ యువతలకెళ్ళి మా తమ్ముడేమో బిగ్ బాస్ అంటుండు. అవి చూడొచ్చు, ఆడికోవి. కానీ మీరు జర్రా ఒక్క గంట జర ఆ రోజు టైం తీసుకొని రండి. లేకపోతే మీరు రాలేదనుకో, మీ ఓటు ఇంకెవడో వేసి పిక్తాడు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట. వేరే వేరే కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు. ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, గీలీసు వాళ్ళు, వాళ్ళకే సహకారం చేస్తారు, కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు. మీ ఓటు మీరు వేయలేదు. ఇక నేను ఈరోజు నాకు శాతం అయితే లేదు, లేకపోతే ఇవాళ ఏం పోతాం ఈ ఉప ఎన్నికనే కదా అన్నట్టు మీరు మంచిగా ఇంట్లోనే ఉన్నారనుకో, మీ ఓటు ఎవడో వేస్తారు ఆయన తడబోయి. అనవసరంగా మీ ఓటు ఖరాబ్ కానీయకుండ్రి, బయటికి రండి. ఆ ఒక్కరోజు 11వ తారీఖు రోజు ఒక్కరోజు బయటికి వచ్చి మిమ్మల్ని ఈ 2 ఏళ్ళకెళ్ళి కాల్స్క తింటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. దయచేసి మీ అందరు కూడా సహకరించండి. ఇక మున్నూరు కాపుల గురించి మా అన్నలు అన్ని విషయాలు చెప్పిండ్రు. మున్నూరు కాపులను కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడే రవణ లెక్కలతో సహా చెప్పిండు. 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ సభ్యులు. ఈ రకంగా సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాధాన్యం. ఇగో ఇక్కడ మంత్రి గారుగా ఉండే కమలాకర్ అన్న, చీఫ్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంక్లో ఉండే మా అన్న వినయ్ భాస్కర్ అన్న, జోగు రామన్న గారు, ఇట్లా మంత్రులైనా హైదరాబాద్ మేయర్లు 2 సార్లు, 2 సార్లు కూడా కాపు బిడ్డలే 2 అయినారు. అట్లా సముచితమైన ప్రాధాన్యము, గౌరవం ఇచ్చి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. వ్యవసాయమే ఆలంబనగా గ్రామాల్లో బతికే కాపు బిడ్డలకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం చేయనంత పెద్ద ఎత్తున
73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. ఒక్కొక్క రైతుకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఇంకొక మాట ఆఖరికి నేను చెప్పి ముగిస్తా. సరే, ఊళ్ళల్లో ఉండే రైతులంటే వాళ్ళకు రైతు బంధు వచ్చింది. ఇక్కడుండే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు చెప్పాలి, 2014 ముందు కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లుండేనే ఇక్కడ? ఆగమాగం లేకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లతోని. మళ్ళీ ఇప్పుడు కరెంటు కట్లు చాలు కాలే? కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కట్లు చాలైనా లేదా? మళ్ళీ కరెంటు కట్లు చాలు. ఇవాళ రేపు ఇంకోటి కూడా చెప్తారు, ఆ వాటర్ బిల్లులు వస్తున్నాయట. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్, ఇప్పుడు బిల్లులు వస్తున్నాయా? నేను చెప్తున్నా, యాది పెట్టుకోండి. ఇది జిహెచ్ఎంసీ తర్వాత ఈ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మనసుల మాట బయట పడ్డాడు. కేసీఆర్ అనవసరంగా పెట్టిండు ఫ్రీ వాటరు, నేను తీసేస్తా అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 70 ఓట్లు పడంగానే ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేసే చక్కర్లో ఉన్నాడు. మళ్ళీ అందుకే ఇసంటోళ్ళు కోటేస్తే, ఉన్నవి ఊడగొట్టేటోళ్ళు కోటేస్తే బతుకమ్మ చీర పెట్టిండా? కేసీఆర్ కిట్ వచ్చిందా? పోనీ రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ఏదన్నా ఒక్కటి కొత్తది ఏది లేదు, ఉన్నవి తీసేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక్కటి మాత్రం చేస్తున్నాడు ముఖ్యమంత్రి మంచిగా సక్సెస్ఫుల్గా. జేబుల కత్తెర పెట్టుకొని మాత్రం తిరుగుతుండు. ఆడ కేసీఆర్ కట్టిన బిల్డింగ్ కనబడితే ఆడపోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఈడ కేసీఆర్ కట్టిన బ్రిడ్జ్ కనబడితే రిబ్బన్ కటింగ్. కొత్తది ఒక్క రోడ్డు, ఒక్క బ్రిడ్జు, పోని ఉన్న రోడ్లకు పొక్కలు పడితే కనీసం ముడుస్తుండా? గింత అన్యాయమైన పాలనను మనం పొరపాటున ఆమోదిస్తే, పొరపాటున ఈ మోసానికి మనం లొంగిపోతే, రవణ ఇంకొక మాట చెప్పిండు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. తెలుసు ఆయనకు, ఆయన తెలివి తక్కువడు కాదు, ఆయనకు చాలా ఎక్కువ ఉంది తెలివి. గతంలో ఈయననే చెప్పిండు, ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండు, రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి ఇవాళ ఓట్ల కోసం 42% రిజర్వేషన్ అని అబద్ధాలు చెప్పిండు. మేము చెప్తానే ఉన్నాం అసెంబ్లీలో, నేను కమలాకర్ అన్న, ఇక్కడ కాదు నువ్వు కొట్లాడాల్సింది, నీ రాహుల్ గాంధీ కొట్లాడాల్సింది పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుంది, లేకపోతే కోర్టు ఆపుతుంది అని మేము శాసనసభలో ఇద్దరం చెప్పినాం. అప్పుడు పెద్ద నాటకం నటించిండ్రు. మీకు తెలియదు, మాకు మొత్తం తెలుసు, మేము లాయర్లతో మాట్లాడుతున్నాం, మేము వీళ్ళతో మాట్లాడినాం, వాళ్ళతో మాట్లాడినాం, మాకు ఈయన చెప్పిండు, ఆయన చెప్పిండు. అరే రాజ్యాంగం చెప్తలేదురా భయ్, అర్థం చేసుకో అంటే పోయిండు, ఏదో బిల్ అన్నాడు, జీవో అన్నాడు, మోసం చేసే ప్రయత్నం చేసిండు, సుప్రీంకోర్టు ఆపింది. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఆయనకు తెలియనో కాదు, నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కొట్లాడు మోడీతో పార్లమెంట్లో. మేము రాజ్యసభలో 4 సీట్లు ఉన్నాయి, మేము ఓట్లు ఇస్తాం, పెట్టు బిల్లాడ. ఆడబెట్టాడు, ఆడబెట్టాలను ఆడబెట్టకుండా గిడబెడుతున్నాడు. ఇంకొక మాట, 42% రిజర్వేషన్ అని ఆయన చేతిలో లేని ముచ్చట్లేమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు, కానీ ఆయన చేతిలో ఉన్న ఇయ్యడు. ఆయన చేతులుండి ఆయన సంతకం పెడితే అయిపోయేది మాత్రం ఇస్తలేడు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, అది మాత్రం పెట్టాడు. బీసీలకు 42% వాటా కాంట్రాక్ట్లలో ఇస్తా అన్నాడు, అది మీకు ఇయ్యడు. 42% విద్యలో ఉపాధిలో ఇస్తా అన్నాడు, అది ఇయ్యడు. ఒకటి పట్టుకున్నాడు, రాజకీయపరమైన ముచ్చట. మరి రాజకీయంగా 42% మందికి పదవులు వస్తే అందరికీ లాభం అవుతుందా? కాదు కదా. జాతి మొత్తానికి లాభం కావాలంటే కాంట్రాక్ట్లీ, విద్య, ఉపాధి. మరి రాజకీయంగా రావాలంటే పార్లమెంట్లో కొట్లాడదాం, మేము కూడా కలిసి వస్తాం, ప్రధానమంత్రి దగ్గర కోదంపా. దీనికి మాత్రం సమాధానం చెప్పాడు. అందుకే దయచేసి ఆలోచన చేయండి. ఈ మోసపు ప్రభుత్వాన్ని, ఈ మోసపు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మీరందరూ 11 తారీఖు నాడు ఓట్లు లేకపోతే దొంగ ఓట్లు అయితే చెప్పిన కదా మీకు, మర్చిపోకుర్రి. పొరపాటున మీరు మర్చిపోతే మీ ఓటు ఇంకోళ్ళు వేస్తారు కంపల్సరీ. వాళ్ళు రాసుకున్నారు, 12,000 దొంగ ఓట్లు రాసుకున్నారు. మిమ్మల్ని మీ ఓటు వేరే ఓటు వేస్తాడు. మీ ఓటు మురిగిపోనీయకండి, బయటికి రండి. 11 తారీఖు నాడు గట్టిగా బుద్ధి చెప్పండి. మరి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మీరు గట్టిగా గిన్న మంచి మెజారిటీ ఇస్తే తొందరలోనే తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ పేరున మీ అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై మున్నూరు కాపు, జై తెలంగాణ. ఏ గుర్తు మనది? బస్ గదొక్కటి చెప్పారు సార్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.